నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మావోయిస్టులకు సంబంధించి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ కనిపించింది అంతే మనకి. మరలా వాళ్ళ మీద ఇప్పుడు మరలా కాల్పులు జరపడం ఇవన్నీ కూడా. సో ఏంటి సార్, మరలా అగ్రనేత చనిపోయారు అని అంటూ ఉన్నారు. మరొక 7 దీనిలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? అనుకున్న టైంకి వాళ్ళు బ్రేక్అవుట్ చేయగలుగుతారా? అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి మావోయిస్ట్ పార్టీకి మధ్య ఒక ఛాలెంజ్ అయితే నడుస్తుంది. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 31 మార్చి 2026 డెడ్ లైన్ పెట్టింది. అది ఇంకా మాక్సిమం 2 నెలలు కూడా లేదు. సో ఈ లోపల మావోయిస్టులను తోదముట్టించాలని ఒక సీరియస్ దీంతో వెళ్తున్నారు. మరోవైపు మావోయిస్టు అగ్రనాయకులు ఇంకా చాలా మంది సరెండర్ కాలేదు, లేకపోతే చనిపోలేదు. వాళ్ళు ఇంకా యూజువల్గా ఉన్నారు. ముఖ్యంగా గణపతి కావచ్చు, మల్లా రాజిరెడ్డి కావచ్చు, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, అట్లాగే బెస్రా, ఇలాగా ఒక 6-7 మంది ఇంకా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఉన్నారు. అది కాకుండా డివిజనల్ కమిటీ స్థాయి వాళ్ళు, రాష్ట్ర కమిటీ స్థాయి మెంబర్స్, ఇక్కడ మన తెలంగాణ నుంచి బడే చొక్కారావు అలియాస్ దామోదరు, ఇలాగా ఇంకా కూడా ఉన్నారు. సో మావోయిస్టుల లక్ష్యం ఇప్పుడు ఏంటంటే బతికి ఉండడమే వాళ్ళ లక్ష్యం. అంటే కొంతమంది అయినా మేము బతికుంటే సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టు ముక్త భారత్ అనే ఒక స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ కానికుండా చూసుకోవాలనేది మావోయిస్టుల లక్ష్యం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యం ఏమో మావోయిస్టు ముక్త భారత్ అని నిర్మించడం, అంటే మావోయిస్టులని కంప్లీట్ గా బై మార్చి 31 నిర్మూలించడం. సో ఈ ఇద్దరి మధ్య ఈ స్ట్రగుల్ అయితే నడుస్తుంది. అందుకని మావోయిస్టుల ప్లాన్ ఏంటంటే ఎక్కడైతే కోమింగ్ ఎక్కువ జరుగుతుందో ఆ ఏరియాల నుంచి పక్కకి వెళ్ళిపోయి కొంతమంది మైదాన ప్రాంతాల్లో కానీ, కొంతమంది బార్డర్ స్టేట్ లో కానీ వెళ్ళి తలదాచుకొని బతికి ఉండడమే వాళ్ళకి ఇచ్చే టార్గెట్. ఇంకా వేరే ఏమీ లేదు. ఏమి కార్యక్రమాలు చేయాల్సిన లేదు, ఏం లేదు. గమ్ముని అలా ఎక్కడైనా ఉండి బతికి ఉండండి అనేది చెప్తున్నారు. ఎందుకంటే చాలాసార్లు విప్లవంలో బతికుంటే విజయం సాధించినట్టు, నువ్వు ప్రాణాలు పోకుండా ఉండడమే సక్సెస్ అయినట్టుగా మావోయిస్టులు భావిస్తారు. సో ఆ సిచ్యువేషన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో అప్పుడప్పుడు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సరెండర్ కొంత తగ్గుముఖం పట్టాయి. అంటే సరెండర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ వచ్చేసినట్టుగానే కనబడుతుంది. ఇంకా ఉన్న వాళ్ళు సరెండర్ కాకూడదు, మన ప్రాణాలతో తప్పించుకుంటూ ఉండాలి అన్న ఇది కనబడుతుంది. వాళ్ళని మ్యాక్సిమం ఉన్న వాళ్ళని పట్టుకొని చంపేయాలనేది పోలీసుల, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇదిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి, నిన్న అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులుగా గడ్చిరోలిలో కాల్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నారాయణపూర్ గడ్చిరోలి నేషనల్ హైవే ఉంది, ఆ దారి మధ్యలో ఆ బార్డర్ దీంట్లో జరుగుతుంది ఎన్కౌంటర్. అక్కడ దట్టమైన ఫారెస్ట్ ఉంది, స్టీప్ కొండలు ఉన్నాయి. సో అక్కడ మావోయిస్టులు తలదాచుకుంటున్నట్టుగా గడ్చిరోలి పోలీసులకి, మహారాష్ట్ర పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినాక అక్కడ C60 అంటారు. C60 అనేది యాంటీ మావోయిస్టు బెటాలియన్ అన్నమాట మహారాష్ట్రలో. సో స్టేట్ పోలీసు వాళ్ళు, కొంతమంది సిఆర్పిఎఫ్ పోలీసులు, మొత్తం ఈ C60 14 యూనిట్లు ప్లస్ సిఆర్పిఎఫ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో థర్స్డే ఎన్కౌంటర్ లో వీళ్ళకి ఒక 3 మావోయిస్టు మృతదేహాలు దొరికాయి. దాని తర్వాత ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం ఫ్రైడే ఇంకొక 4 మృతదేహాలు దొరికాయి. మొత్తం 7 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ 7 మందిలో టాప్ మావోయిస్టు ప్రభాకర్, ఆయన మీద 25 లక్షలు ఉన్నాయి. ఆయన తెలంగాణ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం, తర్వాత ఇస్రోజిపేట విలేజ్ కి సంబంధించిన వ్యక్తి. ఆయన 1995లో మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ ఆయన డివిజనల్ కమిటీ, అక్కడ పడకల్ కాదు, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో అంటారు, బ్యూరో చీఫ్, డివిజనల్ కమిటీ మెంబరు, తర్వాత బెటాలియన్ 10 అంటే మనకి PLGA అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 10కి ఆయన కమాండర్ గా కూడా ఉంటున్నాడు. సో 3-4 పదవులు ఉన్నాయన్నమాట ఆయనకి. చాలా సీనియర్ ఇది. ఆయనకి లోకేటి చంద్రారావు అని, పడకల్ స్వామి అని కూడా ఆయన పిలుస్తారు. సో ఆయన తెలంగాణ వ్యక్తి. అట్లాగే 7 మంది కూడా తెలంగాణ వాళ్ళే. తెలంగాణ నుంచి అక్కడ ఉద్యమాల్లోకి వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు. ఇందులో మొత్తం 4
మగవాళ్ళు అయితే 3 మహిళలు కూడా ఉన్నారు. అట్లాగే AK-47 SLR ఇలాంటి వెపన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ దళమే అని చెప్పొచ్చు. సో ఆ డివిజనల్ కమిటీ, సో 7 మంది చనిపోవడం అనేది మావోయిస్టులకి పెద్ద దెబ్బ. అట్ ద సేమ్ టైం ఇటువైపు జవాన్ల వైపు నుంచి కూడా ఈ C-60 ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒకరు చనిపోయారు. అతని పేరు దీపక్ చిన్నమడివి. ఆయన ఇద్దరిని మావోయిస్టులను చంపాడు. దాని తర్వాత వేరే మావోయిస్టులు కాల్పుల్లో ఆయనకి బుల్లెట్లు దిగాయి. ఆయన అప్పటికి ఎయిర్ లిఫ్ట్ అంటే హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ఆయన అయితే చనిపోయారు. ఇంకొక వ్యక్తి జోగా మడావి, ఆయనకు కూడా సీరియస్ గాయాలయ్యి బట్ ప్రాణాపాయం తప్పిందని చెప్తున్నారు. సో వీళ్ళ వైపు నుంచి ఒక జవాన్ని కోల్పోయారు, ఇంకొక జవాన్కి సీరియస్ గా గాయాలైనాయి. సో ఇప్పుడు ఇంకా కూడా కూంబింగ్ నడుస్తుంది. అంటే వీళ్ళే కాకుండా ఇంకా కూడా ఉన్నారు, వీళ్ళ కొంతమంది తప్పించుకున్నారు ఈ ఎన్కౌంటర్లు అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా గాలింపు జరుగుతుంది. మరోవైపు ఈరోజు అమిత్ షా అక్కడికి వెళ్తున్నాడు, రాయ్పూర్కి, ఛత్తీస్గఢ్ దీనికి. అక్కడ ఆయన హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ జరుపుతున్నాడు. అట్లాగే రేపు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వీళ్ళకి సంబంధించిన యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో ఉండే టాప్ అధికారుల్ని ఆయన మీటింగ్ పెడుతున్నాడు. బేసిక్గా ఏంటంటే ఫైనల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, ఇప్పటి వరకు మన స్ట్రాటజీ ఇచ్చిన ఫలితాలు ఏంటి, మనం అనుకున్న గోల్స్ నెరవేరుతున్నాయా లేవా, ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న మావోయిస్ట్ నాయకుల్ని ఎలా టార్గెట్ చేయాలి, ట్రేస్ చేయడంలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే క్షేత్రస్థాయిలో కూడా ఎల్లుండి 9వ తేదీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లీడర్లు, మావోయిస్ట్ పార్టీ, యాంటీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఫోర్సెస్కి లీడర్లుగా ఉంటున్న అధికారులను కూడా ఆయన ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రత్యక్షంగా ఆయన తెలుసుకోవడానికి కూడా అమిత్ షా వాళ్ళని కూడా కలుస్తున్నాడు. అంటే దీన్ని సీరియస్ గా అయితే తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే డెడ్ లైన్ అనేది సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు అనుకున్నట్టు 90% ఫలితాలు అయితే ఇప్పటి వరకు వచ్చాయి. అంటే వందలాది మంది చనిపోయారు, వేలాది మంది సరెండర్ అయిపోయారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. సో టాప్ లీడర్లు అంటే సెంట్రల్ కమిటీ లీడర్షిప్ అంతా కూడా ఆల్మోస్ట్ చనిపోవడం కానీ సరెండర్ అయిపోవడం కానీ జరిగింది. ముఖ్యంగా మనకి ఇద్మా లాంటి వాళ్ళు చనిపోవడం, తర్వాత నంబూరి కేశవరావు అలియాస్ బసవరాజు సెక్రటరీ, ఆయన సెంట్రల్ కమిటీకి సెక్రటరీ, ఆయన చనిపోవడం, ఇదంతా కూడా పెద్ద విజయాలు అయితే సెంట్రల్ కమిటీ సాధించింది. రెండోది, అన్నిటికంటే కూడా ఒక నెరేటివ్ ని బిల్డప్ చేయగలిగారు. అది మావోయిస్ట్ పార్టీ ఇంకా వేస్ట్, అక్కడ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, సరెండర్ అయిపోతే మంచిది అనేది జనరల్ గా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అంటే మావోయిస్టుల మీద దమనకాండ కావచ్చు, లేకపోతే స్టేట్ రిప్రెషన్ అనే ఒక నెరేటివ్ గతంలో ఉండేది, అది ఇప్పుడు ఎవరు చర్చించట్లేదు. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయినట్టుగానే కనబడుతుంది. అంటే అక్కడ అడవిలో డెవలప్మెంట్లకి అందరూ రావాలి, కేవలం గిరిజనులు మాత్రం డెవలప్మెంట్ కి బయట ఉంటే కుదరదు ఒకటి. రెండోది, దేశం ఇప్పుడు మనం 4th ప్లేస్ లో ఉన్నాం వరల్డ్ ఎకనామీలో. మన టార్గెట్ ఏంటి, 3rd ప్లేస్కి వెళ్ళాలి. 2030 లోపల 3rd ప్లేస్కి వెళ్తామని హోప్ కూడా ఉంది. ఎందుకంటే జర్మనీ దాటేసే అవకాశం ఉంది. జర్మనీ ఎవరీ ఇయర్ 1% గ్రోత్ వెళ్తుంటే ఇండియా అరౌండ్ 7% గ్రోత్ వెళ్తుంది. కాబట్టి జర్మనీని 2028లో దాటేయచ్చను. దీనికి ప్లాన్ చేసుకోవాలంటే మన ఖనిజ సంపద, మన ఎనర్జీ సెక్టర్ని దీనంతా డెవలప్ చేయాలంటే అది ఎక్కువగా ఈ దండకారణ్య ఫారెస్ట్ బెల్ట్ లోనే ఉన్నాయి. సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఇవాళ ఓల్డ్ అంతా కూడా క్రిటికల్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీదనే నడుస్తుంది. సో దాన్ని మనం ట్యాప్ చేయాలంటే ఇక్కడ గిరిజనుల దీంట్లోకే వెళ్ళాలనుకున్నప్పుడు మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు. ఇది మేజర్ గా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్న పద్ధతి. సో అందువల్ల మావోయిస్టులకి ఇంకా పనిచేసే పరిస్థితి అయితే అక్కడ లేదు. కాకపోతే ఈ ప్రాసెస్ లో అక్కడ అనేక గ్రామాలని డిస్ప్లేస్ చేయాల్సి ఉంటుంది, గ్రామాలని ఖాళీ చేయించి ఆ ఏరియాలో మైనింగ్ యాక్టివిటీలు చేయాల్సి ఉంటుంది. అది డెమోక్రటిక్ గా హ్యూమానిటేరియన్ పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. చేయకపోతే మాత్రం మళ్ళీ గిరిజనులు తిరుగుబాట్లు రావడం, మళ్ళీ అక్కడ నుంచి మావోయిస్ట్ పార్టీ
ఎక్కడో ఒకరిద్దరు బతుకున్నా మళ్ళీ వాళ్ళు వెళ్ళి మొదలు. మెల్లగా మళ్ళీ స్టార్ట్ చేయడం ఇది జరుగుతుంది. సో ఆ భౌతిక పరిస్థితుల్ని లేకుండా మావోయిస్టులు వెళ్ళే భౌతిక పరిస్థితులు లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. Late అయ్యే chance. ఎందుకంటే మిగతా ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఏ సమూహంలో కూడా మావోయిస్టులకి ఆదరణ లేదు. దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇతర వర్గాలు ఎక్కడ కూడా మావోయిస్టులు లేరు. ఓన్లీ ట్రైబల్ బెల్ట్ లో, అది కూడా దండకారణ్య బ్యాక్ డ్రాప్ లో, ట్రైబల్ బెల్ట్ లో మాత్రం మావోయిస్టులు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి అవసరం కాబట్టి. అవసరాన్ని తీర్చేయగలిగితే మావోయిస్టులకి ఇంకా అక్కడ ఉనికి ఉండే అవకాశం కూడా లేదు. సో అప్పుడు అందరూ కూడా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో సమస్యలు ఉంటే దాని మీద విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో పోరాడే పద్ధతి వస్తుంది తప్ప ఆయుధాలు పట్టుకొని వెళ్ళేది ఆగిపోయే అవకాశాలు అయితే ఉంది. మావోయిస్టులు కూడా పనిచేయదలుచుకుంటే విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్ లో పనిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.